ముఖ్యమైన విషయం ఏంటంటే నిన్న కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 సంవత్సరాల తర్వాత, అంటే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కాక ముందు ఒకసారి టీవీ లైవ్కి వచ్చారు, తర్వాత మళ్ళీ నిన్న వచ్చారు. సో ఆఫ్టర్ 1 డికేడ్ అంటే 10 years తర్వాత మళ్ళీ కెమెరా ముందుకి స్టూడియోలో లైవ్లో వచ్చారు. సో అనేక విషయాలు నిన్న వారు షేర్ చేసుకున్నారు ఆ ఇంటర్వ్యూలో. సో యాక్చువల్గా ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే ఆయన యాక్చువల్గా అసెంబ్లీలో కూడా రాలేదు. ఇప్పటిదాకా అసెంబ్లీకి కూడా రాకుండా, అసెంబ్లీలో కూడా పాల్గొనకుండా, అసెంబ్లీలో ఏవైతే మాట్లాడాలనుకున్నాడో అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఏవైతే సమాధానాలు చెప్పాలనుకున్నారో అవన్నీ కూడా ప్రజలకి అలానే రాజకీయ పార్టీలకు కూడా సమాధానం చెప్పారు. ఆ విషయాలేంటి, వాటిలో ఉన్నటువంటి స్పష్టత ఎంతవరకు వచ్చింది, జనాలకు ఎంతవరకు క్లారిటీ వచ్చింది అనే విషయాన్ని దాసరి విజ్ఞానం గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే అండి. చెప్పండి, ఏమంటారు? నిన్న కేసీఆర్ గారు లాంగ్ వెరీ లెంతీ ఇంటర్వ్యూ మనం చూసాం. 4 hours, సాయంత్రం 7 గంటలకు మొదలైనటువంటిది 11 దాకా కూడా కొనసాగింది. దీంట్లో అనేక విషయాలు చర్చించారు. ఈ యొక్క ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని చూసేటువంటి జనాలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారు? అదేవిధంగా రాజకీయ పార్టీలకి అనేక విషయాల్లో ఆయన క్లారిటీ ఇచ్చాడు, చాలా విషయాల్లో మాట్లాడారు. ఆ విషయాలు మనం చర్చించుకుందాం. నిన్న జరిగింది యాక్చువల్లీ కేసీఆర్ పుష్కర కాలం తర్వాత వచ్చాడంట. 12 ఏళ్ళు 10 ఏళ్ల పైనే, 12 ఏళ్ళు 10 ఏళ్ళు ఆయన రాష్ట్రంలో ఏదో ఎలగబెట్టడం. అంతకుముందు 2 ఏళ్ల క్రితం ఉద్యమం అన్నప్పుడు ఆయన ఏదో వచ్చి మైక్ పెడితే ఏదో చెప్పాడంట. తర్వాత ఇన్నాళ్ళకి వచ్చాడు. సో కేసీఆర్ పుష్కరాలు ఎలా జరుగుతాయని అందరూ చూస్తే, సింపుల్గా చెప్పాలంటే ఒక భారీ బహిరంగ సభ ఖర్చు మిగిల్చుకొని ఫ్రీగా ఒక స్టూడియోలో ఇచ్చాడు, అంతే. అది బహిరంగ సభ నేను ఎందుకు అంటున్నానంటే, ఇంటర్వ్యూ అనే దానికి ఒక అర్థం ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్ అంతే కదా. ఇప్పుడు మొన్న జరిగిన క్రాస్ ఫైర్ కూడా క్వశ్చన్ ఆన్సరే. అది 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 ఇంటర్వ్యూలానే ఉంది. నిన్న మొన్నటి నుంచి కూడా మనం క్వశ్చన్ అవర్ అని చూస్తున్నాం. మాధవలత గారు కానీ, పొంగులేటి గారు కానీ, కడియం శ్రీహరి కానీ, అందరూ కూడా, హరీష్ రావు గారు కానీ, 10 మంది క్వశ్చన్స్ వేయడం, నువ్వు ఆన్సర్ చెప్పడం. ఇక్కడ ఏముంది? నో క్వశ్చన్, ఓన్లీ ఆన్సర్. నేను ఇంటర్వ్యూ అనగానే అమ్మయ్య ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలన్నా మళ్ళీ కుర్చీలు, స్టేజ్లు, గీజులు, అబ్బాయి ఎంత కాదన్నా ఇంత అయితే ఇదేదో భలే ఉంది కదా ఫ్రీగా, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళకు కూడా మైలేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. లేక నేను వస్తున్నా అని చెప్పి అడ్వర్టైజ్ చేసుకుంటే అందరు కలిసి ఇట్లా టీవీ కతుక్కొని చూస్తారు. అందరు రికార్డుల మీద రికార్డులు చేసుకుంటారు అనమాట. అబ్బా కేసీఆర్ వచ్చాడు, ఎంత బాగా మాట్లాడతాడో ఈయన అని చెప్పేసి. అని ఈయన వచ్చాడు. ఈయన నేను వస్తున్నాను అనగానే వాళ్ళు కూడా అరేంజ్ చేసుకున్నారు. ఈయన కూడా ఆయన సరంజామా అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టి చక్కగా ప్రదర్శనలో కూర్చున్నాడు. సరిపోయింది. ఇక నెక్స్ట్ ఆయన అడుగుతూనే ఉన్నాడు. ఫస్ట్ సింపుల్గా చెప్పాలి అంటే, కేసీఆర్ దేవుడి మీద ఓట్లు, కేసీఆర్ మీద తిట్లు అనే దాంతో స్టార్ట్ అయింది. ఓ మంచి ప్రాసతో స్టార్ట్ అయింది. ఆయన దేవుడి మీద ఓట్లు పెట్టి కేసీఆర్ ఇదంతా చిలిపి దుశ్చర్య, అదేదో ఇదేదో అని చెప్పి ఏదేదో చెప్పి అదే పదాన్ని ఇంటర్వ్యూ 4 గంటల్లో ఆ డైలాగ్ కనీసం 40 సార్లు వాడు ఉంటాడు. సరే, వాడితే వాడాడు, బాగానే ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత, నువ్వు ఉన్న రోజు కరెంట్ ఉంది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు పోతుంది, నువ్వు వెళ్తూ ఏదో చేసి వెళ్ళావు కదా అని అడిగాడు. ఆయన ఏం చెప్పాడంటే, వెళ్తూ అడిగిన క్వశ్చన్ ఏంటి, వెళ్తూ ఏం చేసావో చెప్పు. అది కాదు, అసలు ఏంటంటే వీళ్ళకి తెలియదు ఎట్లా చేసామంటే, మేము కరెంటుని మాకు ఇట్లా ఉంటే మాకు ఇంత కావాలి అనుకుంటే మేము ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి. అక్కడ నుంచి తెచ్చుకోవాలంటే మేము నేషనల్ గ్రిడ్ పరిధిలోకి రావాలి. నేషనల్ గ్రిడ్ పరిధిలోకి రావాలంటే మాకు ఈ 3 రోడ్లు ఉండాలి. ఈ 3 రోడ్లని నేను ఆల్రెడీ చేసాం. ఇంకోటి లాస్ట్ రేపో ఎల్లుండో కంప్లీట్ అవ్వబోతుంది. మనం ఎట్లా వచ్చేస్తాము, అప్పుడు నేషనల్ గ్రిడ్కి వస్తుంది. ఈ లోపు మేము ఎక్కడెక్కడ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచో, అక్కడ నుంచో, ఇక్కడ నుంచో, అస్సాం నుంచో కొనుక్కున్నాం. ఇంత కొన్నాము. నేను ₹3.90 కొన్నా, వాళ్ళు ₹13 అని చెప్పారు. నిజంగా నువ్వు ఎప్పుడు ₹13 ఇవ్వలేదా అని అడిగాడు. అవసరమైతే 30 కూడా ఇచ్చి కొంటాం, కానీ ఎట్లా అంటే షార్ట్ టైంలో ఎప్పుడైనా మరీ అవసరం కావాలనుకుంటే తెచ్చుకుంటాం, కానీ జీవితకాలం అంతా నేను ₹30-40 ఇచ్చి కొనలేదు. ఇలా జరిగింది. వీళ్ళకి ఇవన్నీ తెలియదు. ఇంకా మా దగ్గర అప్పుడప్పుడు ఎక్కువ కరెంట్ ఉంటే దాన్ని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక రాజస్థాన్లో దాచుకున్నాం, బ్యాంకింగ్ పెట్టుకొని. అప్పుడప్పుడు అక్కడ నుంచి కూడా మేము మళ్ళీ అంటే నేను నీకు ఇది ఇస్తాను, నాకు ఇది ఇవ్వు అని మేము వాళ్ళని అడుగుతాం. ఇది ఈ కరెంటు స్టోరీ. బాబు, కరెంటు స్టోరీ అంతా బాగానే ఉంది. దీంట్లో నువ్వు అవినీతికి పాల్పడ్డావా లేదా? వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు కావాలనే అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ అప్పులు తెచ్చి కరెంటు తెచ్చావు. నువ్వు అందరికీ ఫ్రీగా ఇచ్చావు, బాగానే ఉంది. ఎక్కువ డబ్బులు పెట్టి అప్పు తెచ్చావు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే దాన్ని షార్ట్ చేయలేకపోతుంది. అందుకని చెప్పేసి కరెంట్ షార్టేజ్ వచ్చింది. నిజమా కాదా?
వాళ్ళకి తెలియలేదండి, వాళ్ళ పనికి మాలిన వాళ్ళండి, వాళ్ళు అదండి, వాళ్ళు ఇదండి. బాబు నువ్వేం చేసావో చెప్పు. సరే సరే మనం ఇంకో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం, నన్ను ఇంటరప్ట్ చేయకు. అయిపోయింది ఆ క్వశ్చన్ అక్కడికే, దానికి ఆన్సర్ ఏం చెప్పాలా. అండ్ నెక్స్ట్ తర్వాత నీళ్ళ గురించి, నీళ్లు నిధులు నియామకాల గురించి ఆయన క్వశ్చన్ అడిగితే ముందు నీళ్ళ గురించి మాట్లాడుకుందామని ఆ నీళ్ళ గురించే కనీసం 2 గంటల సేపు చెప్పాడు. ఏం చెప్పాడు? గోదావరి ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది, అది పుట్టాల్సిన అవసరం ఏంటి, ఎక్కడెక్కడికి వెళ్తుంది, అందులో ఎన్ని నీళ్ళు ఉంటాయి, ఎన్ని చేపలు ఉంటాయి, అన్నీ చెప్పాడు పేరు పేరున. లాస్ట్ దాకా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రాణహిత ఇట్లా ఉంటుంది, ఈ నీళ్ళు మేము ఇక్కడ తీసి అటు పోస్తాం, అటు తీసి ఇటు పోస్తాం, ఇటు తీసి అటు పోస్తాం, లాస్ట్ నా నెత్తిని చల్లుకుంటామని మొత్తం చెప్పాడు. సరే బాగానే ఉంది, ఇవన్నీ కరెక్టే. అవినీతి జరిగిందా లేదా అని అడుగుతున్నారు, దానికి ఏం సమాధానం చెప్తాం? కాదండి, ఇది ఇట్లా ఉంటుంది. ఎల్ఎన్టీ సంస్థ చాలా పెద్ద సంస్థ, వాళ్ళు అవినీతి చేస్తారా అండి? నువ్వు చేసావా లేదా చెప్పు, వాళ్ళ గురించి ఎందుకు, అది చెప్పాలా. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మేడిగడ్డ బ్యారేజ్, అసలు అది చిన్న పార్ట్. ఆ మేడిగడ్డ బ్యారేజ్ లో కూడా మాకు ఒక్కొక్క పిల్లర్ ఇట్లుంటది, ఇట్లా కట్టాను నేను, ఇటుక ఇటుక ఇలా ఉంటది, అక్కడ నుంచి ఇలా ఉంటది. ఆ బ్యారేజ్ ఈ నుంచి ఆడదాకుంటే జస్ట్ ఒక పిల్లర్ ఏదో అట్లా కుంగింది అంతే, అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్. రాత్రి వెళ్ళి 2 మూలలు కొడితే రిపేర్ అయిపోతుంది. వీళ్ళు కొట్టట్లేదు, వీళ్ళకి చేతనవ్వట్లేదు, వీళ్ళు వేస్ట్, వీళ్ళు దద్దమ్మలు, వీళ్ళది వీళ్ళది. వీళ్ళు మొదలు కొట్టకపోవడం వల్ల ఆ నీళ్ళన్నీ అదే పనిగా దూసుకుంటూ సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. అసలు మన దగ్గర రాలా. అట్లా 50 క్యూసెక్ల నీళ్లు వేస్ట్ అయిపోయినాయి, 50 టీఎంసీల నీళ్లు వేస్ట్ అయిపోయినాయి. అంటే ఒకటి విజ్ఞాన్ గారు, మనం ఆలోచించిన విషయం ఏంటంటే కేసీఆర్ నిన్న ఒక బాగా మాస్ లోకి బాగా ఇంపాక్ట్ అయ్యే ఒక విమర్శ చేశారు. మేడిగడ్డ రిపేర్ చేస్తే ఏదైనా సరే మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. నాగార్జున సార్ కూడా స్టిల్ ఇప్పటికీ మెయింటెనెన్స్ కింద నడుస్తుంది, ఎప్పుడప్పుడు మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. మేడిగడ్డ అమెరికాలోనే ప్రాజెక్ట్స్ కొన్ని అలాంటిది పెద్ద ప్రాజెక్ట్స్ అంటే ఖచ్చితంగా ఇలాంటి జరుగుతూ ఉంటాయి. ఇసుక మీద కట్టేవి అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటాయి, మనం సరి చేసుకుంటూ ఉండాలి. మీరు కావాలనే మా మీద నెగిటివ్ ఇంపాక్ట్ రావాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశారు. ఇది ఇమ్మీడియట్ గా దీన్ని చేయకపోతే మాత్రం నేను 50,000 మంది రైతులు తీసుకొని పోయి తొక్కుకుంటూ వెళ్తా, వెళ్ళి చేయిస్తాను అన్నారు. చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేయించు. మరి అదేది ఇప్పటికే చేయించాల్సింది, నువ్వు ఎందుకు ఆగుతున్నావు ఇన్ని రోజులు? నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు చేయట్లేదు, నీ సంగతి చూస్తే వాళ్ళు చేయరు. సరే నువ్వు అన్నా ఒక మాట చెమరిపోయి చెయ్యి, ఈ పార్టీకి చేసి ఉండాలి. అది కాదు, నిజానికి గవర్నమెంట్ ఈ యొక్క స్టేట్మెంట్ కి భయపడో లేకపోతే ప్రజల్లో నామూసి తక్కువ అవుతా అనే ఉద్దేశంతో చేసే అవకాశం ఉంటే చేస్తారు. ఒక చేసినా చేయకపోయినా కేసీఆర్ ఆ యొక్క మాటని చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని నేను అనుకుంటా. మీరే ఉంటారు. అదే చెప్తున్నా. ఇప్పుడు పిల్లర్ కుంగింది, పిల్లర్ని సరి చేయంటున్నాడు. ఈ పిల్లర్ కుంగడం వల్ల ఇక్కడ నుంచి అక్కడ దాకా రోడ్డు కుంగింది. ఆ రోడ్డు అంతా మళ్ళీ సరి చేయాలి. ఆయన అక్కడ రావట్లా. మళ్ళీ చాలా సింపుల్ గా ఏమన్నాడో తెలుసా? మహా అయితే 400-500 కోట్లు అయితే. మరి అది అంటే మహా అయితే చాలా చిన్న ప్రాబ్లం. ఎంత చిన్న ప్రాబ్లం అంటే అసలు అదేంటి, అసలు లెక్కకు రాని ప్రాబ్లం అది. మహా అయితే 400-500 కోట్లు అయితే, అంతే కదా? అంతేనా? 400-500 కోట్ల అంటే ఆయన అనేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క వాల్యూ వచ్చేసి 90,000 కోట్లు. అవును, 90,000 కోట్ల ప్రాజెక్ట్ లో 4,500 అనేది చిన్నది అనే ఉద్దేశం. అది నువ్వు అనుకుంటున్నావు కరెక్టే, కానీ ఇక్కడికి వచ్చిన ప్రభుత్వానికి ఫస్ట్ వచ్చిన 6 నెలల్లో 4,500 కోట్ల ఒక కొత్త ప్రాజెక్ట్. అది కూడా కొత్త ప్రాజెక్ట్ కాదు, రిపేర్ కి 4,500 కోట్లు నీకు సిల్లిగా అనిపించింది. నాగార్జున సాగర్ ఇప్పుడు ఇదే నీ క్వశ్చన్ నీకే ఇద్దాం. నాగార్జున సాగర్ రిపేర్లకి 4,500 కోట్లు అవుతుందా? జస్ట్ 4,500 కోట్లు. శ్రీశైలం డ్యామ్ రిపేర్ కూడా జస్ట్ 4,500 కోట్లు అవుతుందా? అమెరికా ఓడి కూడా జస్ట్ 4,500 కోట్లు పెట్టి రిపేర్లు చేయించుకుంటున్నారా? మరి నీకెందుకు జస్ట్ 4,500 కోట్ల రిపేర్లు? 4,500 కోట్లు అంటే ఇంకో ప్రాజెక్ట్, అది దాని రిపేర్ అంటారు ఎవడో, అది ఇంకో ప్రాజెక్ట్, మళ్ళీ కొత్త ప్రాజెక్టు. కానీ చాలా సింపుల్ గా, అంటే జనాలు వెర్రోళ్ళు, ఏం లేదురా జస్ట్ ఒక పిల్లర్ కుంగింది అంతే అంతే, ఏం కాలే పెద్దగా. 3 పిల్లర్లు అయితే 3 పిల్లర్లు, అది కూడా ఏమంటారంటే 2 బాగా డ్యామేజ్ అయింది, ఒకటి కొద్దిగా పాక్షికంగా అయింది అంతే అని అంటున్నారు. అది కాకుండా 8 కలిపి ఒక దాని కింద ఉంటాయట 8 పిల్లర్స్. ఈ 8 పిల్లర్స్ మొత్తం ఆపేసి మిగతా వాటి ఇప్పటికీ కూడా వాటర్ చేయొచ్చు, ఇంకా ముందు ఫర్దర్ కూడా చేయొచ్చు. వీటిని వదిలేసి వాటర్ ఫ్లో అనేది టైప్ రాకుండా, ఈ యొక్క 8 పిల్లర్స్ వైపు రాకుండా రిమైనింగ్ దాంట్లో ఉసుక కట్టలో ఇట్లా వేసేసి అక్కడ అనేది ఆయన నేషనల్ అథారిటీ వాళ్ళే వచ్చి దీన్ని కొన్ని రోజులు పెండింగ్ లో ఉంచండి, దీన్ని చాలా చేయాలి, పొరపాటున ఏమన్నా జరిగితే నీకు సింపులే, నువ్వు సింపుల్ అనే కట్టేసావు, సింపుల్ గానే కూలింది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన సింపుల్ సలహా వల్ల రేపటి రోజు ఒక ఊరు కొట్టుకుపోయింది అనుకో, ఏం చేస్తావు? మళ్ళీ అంటావు ఏముంది, జస్ట్ ఒక 400-500 ప్రాణాలు పోయాయి అంతే కదా, దేశ జనాభాలో 140 కోట్లు లేదు అంటాడు. అంతే,
మనకి తెలంగాణలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 4 లక్షల గ్రామాలు ఉన్నాయి. ఒక గ్రామం పోయిందంటే ఏమైంది తొక్కలోది అంటాడు. నెక్స్ట్ అదే డైలాగులు. 4,500 కోట్లు చాలా సింపుల్ గా చెప్పలా? కానీ ఎంతైనా కేసీఆర్ గారు మాటగారు అనే విషయం అందరికి తెలిసే విషయం. చాలా సింపుల్ గా నిన్న అయినా మాత్రం చాలా పాజిటివ్ ఇంపాక్ట్ వెళ్తుందని అనిపిస్తుంది రైతులు కూడా.